మాజీ మంత్రి హరీష్ రావు మార్ఫింగ్ సినిమా చూపిస్తున్నారని, నిజానికి బీఆర్ఎస్ సినిమా ఎప్పుడూ అయిపోయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు బ్రహ్మరథం పడుతుంటే హరీష్ రావు ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో రైతులకు 80,000 కోట్లు వేశామని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతులపై పేటెంట్ హక్కు కాంగ్రెస్ కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తున్న సందర్భంలో ఆయన మార్ఫింగ్ సినిమా ఎండు కాబడి ఓర్వలేక ఆడిపోసుకునేటువంటి ఆ మార్ఫింగ్ సినిమాను చూపిస్తూ ప్రజలు మభ్యపెట్టేటువంటి సందర్భాన్ని తప్పుపడుతూ ఎనలేని ప్రేమను ఒలగబోస్తున్న హరీష్ రావు గారిది రైతుల పైన అసలి కన్నీరన్న మాట ముందుగా చెబుతూ ఈ హయాంలో ₹1,00,000 రుణమాఫీ 2018 నుంచి 2023 వరకు పావలా 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 రైతుల వడ్డీలు కూడా సరిగా కట్టలేని మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకొని మాట్లాడుతున్న మాటలు తప్ప మరోటి కాదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ